తెరవండి, లేఖనాలను పరిశోధించండి. ప్రకటన గ్రంథము అందరు తీయండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను. అందరు కూడా తీసినట్టయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, చదువుకున్న వచ్చిన భాగాన్ని మనం ఆలోచన చేసి పరీక్షించి పరిశోధించే వారముగా ఉండాలి. ఈ యొక్క చదువుకున్న వచ్చిన భాగంలో దేవుడు ఒక సేవకుని మీద తప్పు మోపుతున్నాడట. ఈ మాట ఎవరిని గురించి వ్రాయించాడు అని అంటే, ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఈ 2వ అధ్యాయము 3వ అధ్యాయములో 7 సంఘములను గురించి వ్రాయబడి ఉంది. ఆ 7 సంఘాలలో ఇది 4వ సంఘమైన తుయతైర సంఘాన్ని నడిపిస్తున్న సేవకుని గురించి మాట్లాడిన మాట. తుయతైర సంఘాన్ని ఒక సేవకుడు నడిపిస్తున్నాడు. ఈ 7 సంఘాలు ప్రకటన గ్రంథంలో మనకు కనబడతాయి. అందులో మొదటిది ఎఫెసీ సంఘము, స్ఫూర్ణ సంఘము, పెర్గమ సంఘము, తుయతైర సంఘము, సార్దీస్ సంఘము, ఫిలదెల్ఫియా సంఘము, లవోదికయ అనే 7 సంఘాలు ఈ మనకు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో మనకు కనబడుతున్నాయి. ఆ 7 సంఘాలకు 7 సేవకులను ఉద్దేశించి ఈ 2వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆ సేవకులు ఏ విధంగా ఈరోజు భూమి మీద సేవ చేస్తున్నారు, కాపరులు, సేవకులు అనేటువంటి భూమి మీద దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు ఏ విధంగా పని చేయిస్తున్నారో వారి పనిని గుర్తెరిగి వారి మీద దేవుడు కొన్ని తప్పిదములు మోపుతున్నట్టుగా ఈ 7 సంఘాల గురించి 7 సేవకులకు ఆజ్ఞాపించినట్టుగా వ్రాసి ఉన్నది. కనుక మనం చదువుకున్న వచ్చిన భాగంలో తుయతైరలో ఉన్న సంఘపు దూతకు అనగానే దేవుని సేవకునికి తో దేవుడు మాట్లాడుతున్న విషయాలు మనం ఇందులో కనబడ్డాయి. ఆ సేవకుడు మంచిగా సేవ చేస్తున్నాడు, కొన్ని విషయాల్లో దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అది మనకు 18వ వచనం చదివినట్టయితే, తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును అన్నాడు. మొదటిసారిగా ఒక సేవకుడు భూమి మీద సేవ చేస్తున్నప్పుడు ఆ సేవను దేవుడు పైనుండి చూస్తున్నాడు. ఏ విధంగా సేవ చేస్తున్నాడు, ఏ విధంగా వాక్యం బోధిస్తున్నాడు, తన క్రియలు ఏ విధంగా ఉన్నాయి, తన పరిచర్య ఏ విధంగా ఉన్నది, తన సహనం ఏ విధంగా ఉన్నది, తను చేస్తున్న పని విధానము ఏ విధంగా ఉన్నదని దేవుడు చూస్తున్నాడని ప్రతి సేవకుడు గ్రహించవలసి ఉన్నది. మనం బోధించే బోధ విషయంలో కూడా రేపు దేవుడు లెక్కడుగుతాడు. కనుకనే ఇక్కడ మనం చదువుకున్న వచ్చిన భాగంలో మొదటిగా నీ క్రియలను అన్నాడు. ఒక సేవకుని క్రియలు భూమి మీద ఏ విధంగా ఉండాలి, మన ముందున్న తరములో ఉన్న భక్తులు, ప్రవక్తలు కానీ, అపోస్తలు కానీ, వారి క్రియలు దేవుని దృష్టికి ఏ విధంగా ఉన్నాయి, వారు ఏ విధంగా సేవ చేశారో ఆ సేవ మనం చేసినటువంటి సేవను బట్టి, మన క్రియలు బట్టి రేపు దేవుని దగ్గర మనము లెక్కప్ప చెప్పవలసి ఉన్నది, క్రియలను బట్టి. రెండవది నీ ప్రేమను అన్నాడు. సేవకుడు ఏ విధంగా ప్రేమించేవాడుగా ఉండాలి, ఇతరులను ఏ విధంగా ప్రేమించాలి, సంఘమును ఏ విధంగా ప్రేమించాలి, తర్వాత తన కుటుంబమును ఉన్నవారిని ఏ విధంగా ప్రేమించాలి అనేది ప్రేమను గురించి కూడా దేవుడు తన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అయ్యా, నీవు మంచి క్రియలు చేయిస్తున్నావు, మంచి ప్రేమ కలిగి ఉన్నావు, సహనము కలిగి ఉన్నావు. మూడోది చెప్పాడు,
మంచి విశ్వాసమును కలిగి నీ పరిచర్యను నీ సహనమును నేను ఎరుగుదును అని చెప్పి అన్ని మంచి లక్షణాలు కనబడుతున్నాయి సేవకుల్లో. కానీ అతనికి ఈ లక్షణాలన్నింటికంటే అతని మీద ఒక తప్పు మోపుతున్నాడట దేవుడు. ఈ అన్ని క్రియలు చెప్పి చెప్పి నేను నీ మీద ఒకటి తప్పు మోపుతున్నాను అన్నాడు. ఏంటిదా తప్పు మోపుతున్నాడని చెప్పిన విషయాన్ని మనం చదువుకున్న వచన భాగంలో 20వ వచనములు అని చెప్పుకుంటూ, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవి అని ఎరుగుదును. అయినను నీ మీద తప్పొక్కటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహమునకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది అన్నాడు. అంటే తుయతైర సంఘములో ఆ సేవకుడు మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు, కానీ ఆ సంఘములో దేవునికి సంబంధించిన బోధ కాకుండా యెజబెలు బోధ అనేది ఒకటి ఉందట. యెజబెలును నువ్వు ఉండనిస్తున్నావు అని దేవుడు ఒక తప్పు మోపుతున్నాడు సేవకుడి మీద. ఈ యెజబెలు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ఎందుకు యెజబెలు ఒక జీవిత చరిత్ర ఏంటిది, యెజబెలు ఎక్కడికి వెళ్ళి వచ్చింది, యెజబెలు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన స్త్రీ అని మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఆలోచన చేస్తే, ఈ యెజబెలు అనేటువంటి స్త్రీ ఒక అన్యురాలు. యెజబెల్ అనే స్త్రీ ఆమె ఒక అన్యురాలు. ఈ అన్యురాలై ఉన్నప్పటికీ ఇశ్రాయేలీల మీద దేవుడు ఒక రాజుని నియమించాడు. ఆ రాజు పేరు అహాబు రాజు. ఆ రాజు పేరు అహాబు రాజు. ఇశ్రాయేలీల మీద దేవుడు కొంతకాలము పరిపాలించడానికి అహాబు రాజుని దేవుడు నియమిస్తే, ఆ అహాబు రాజు యొక్క వివాహము ఒక అన్య స్త్రీతోని, అంటే ఒక రక్షణ లేనటువంటి అన్యురాలైనటువంటి ఆ యొక్క స్త్రీతోని వివాహము చేసుకున్నాడు ఈ యొక్క అహాబు రాజు. దానికి మనకు మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూసినట్టయితే అక్కడ మనకు కనబడుతుంది. అది మీ దృష్టికి తీసుకొస్తున్నాను చూడండి. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతున్నాను. నేబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఎప్తాయును కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వాటికి మ్రొక్కుచు చుండెను అన్నాడు. ఈ యెజబెలు అనేటిది ఈ యొక్క అహాబు రాజు దేవుని ఇశ్రాయేలీల మీద దేవుడు అతన్ని రాజుగా చేస్తే, ఆ రాజు ఒక అన్య స్త్రీని వివాహం చేసుకోవడాన్ని బట్టి ఆమె అన్య జనుల్లో నుంచి వచ్చినది కనుక ఆ వివాహం చేసుకోవడాన్ని బట్టి ఈ ఇశ్రాయేలు మీద రాణిగా ఉన్నది కనుక, ఈ రాణి ఎలాంటిది అనంటే దేవునికి విరోధమైన కార్యములు చేయడానికి పూనుకున్నది యెజబెలు. దేవుడేమో తన ప్రజలని బాగుగా పరిపాలించాలని అహాబు రాజుకు రాజుగా నియమించి దేవుడు తనకు అధికారం ఇస్తే, ఈ అహాబు రాజు దేవుని పద్ధతి ప్రకారము ఇశ్రాయేలీలను పరిపాలించక ఈ యొక్క యెజబెలు యొక్క ఆలోచన ప్రకారము పరిపాలించడానికి పూనుకున్నాడు. ఆ పేరుకు మాత్రము అహాబు రాజు రాజుగానే ఉన్నాడు, కానీ ఆలోచన అంతా ఈ యెజబెలుది. ఈ యెజబెలు అప్పుడు ఇశ్రాయేలు దేశంలో బయలు దేవతకు ఒక మందిరము కట్టించు రాజా అనగాని అతడు బయలు దేవతకు ఒక మందిరాన్ని కట్టించాడు. అలాగనే యెజబెలు ఏది చెప్పితే ఈ అహాబు రాజు అలాగే చేసుకుంటూ పోయాడు కనుక దేవునికి కోపము వస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈ యెజబెలు చేసిన 4 చెడ్డ క్రియలు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్నాయి. మొదటిది
చెడ్డ క్రియ ఏంటిదంటే దేవుని ప్రజలను అహాబు రాజు దేవుని పద్ధతిలో దేవుని ధర్మశాస్త్ర ప్రకారం పెంచవలసిన రాజు పెంచకుండా ఈ యొక్క యెజబేలు చెప్పినటువంటి మనసు కలిగి ఆ దేశంలో పరిపాలన విధానం జరిగిస్తున్నాడు. మొదటిగా దేవుడు విగ్రహారాధన చేయొద్దు అని అంటే ఇతడు మొట్టమొదటిసారిగా యెజబేలుకు ఒక మందిరాన్ని కట్టించాడు. దేవునికి ఏహయ్యమైన కార్యం జరిగింది మొదటిది. రెండవది, ఆ దేశంలో ఉండి దేవుని ప్రవక్తలు ఉన్నారు యెరూషలేము అంతటిలో. ఈ దేవుని ప్రవక్తలను ఆమె చంపిస్తూ అబద్ధ ప్రవక్తలను పెంచి పోషించే విధానంలోకి తయారైంది యెజబేలు. దేవుని ప్రవక్తలందరినీ చంపిస్తున్నది. దేవుని ప్రవక్తలను చంపించి యెరూషలేములో దేవుని ప్రజల మధ్యన అబద్ధ ప్రవక్తలను పెంచి పోషించే విధానంలో ఆమె రాణి గనుక రాజ్య పరిపాలన చేయుచున్నది. దానికి చూడండి, ఆ వచన భాగం కూడా మీకు చూపిస్తాను. 18వ అధ్యాయము 4వ వచనము చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనములో, యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 70 మందిగా 100 దాచి అన్నపానములు వారిని పోషించెను అన్నాడు. కారణం ఏంటిదంటే ఈ యొక్క యెజబేలు దేవుని ప్రవక్తలను చంపుతుంటే అక్కడ ఉన్నటువంటి ఒక మంచి దేవునికి భయపడుతూ అహాబు రాజు దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నటువంటి ఒక ఉపధ్యాని ఉన్నాడు. అతడు దేవుని ప్రవక్తలను దాపెట్టి వారికి అన్నపానములు పంచి ఇచ్చి వారిని పెంచుతున్నాడట. ఎందుకంటే రాజుకు రాణికి తెలియకుండా ఈయన చేస్తున్నటువంటి పని కనుకనే ఈమెమో ఆ దేశంలో ఉన్నటువంటి దేవుని ప్రవక్తలందరినీ చంపివేస్తుంది. ఆ సమయంలో దేవుడు ఆ ఓబద్య అనే వ్యక్తిని తీసుకెళ్లి చక్కగా ఆ ఏబదేశి గృహంలో ఉంచి వారికి అన్నపానములు ఇచ్చుకుంటూ వారిని పోషిస్తున్నాడు. కనుక ఆ విధానములో ఈ యొక్క యెజబేలు ఆ విధంగా పని చేయించు వచ్చింది. రెండవ పని. మూడవ పని ఏంటిదంటే ఆమె చేసింది, ఏలియాను కూడా నేను నిన్ను చంపేస్తాను అన్నాడు. ఏలియానుతో కూడా నేను రేపటి దినమందు నేను నిన్ను చంపుతాను అని ఏలియాకే ఒక సూచన పంపించింది. చూడండి, ఆ వచన భాగం కూడా మీకు దృష్టికి తీసుకొస్తాను. 19వ అధ్యాయం 1వ వచనంలో చదువుదాము. ఏలియా చేసినదంతతో అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు అహాబు యెజబేలునకు తెలియజెప్పగా యెజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణము వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగా. కానీ ఒక శబదము విసిరి ఏలియాని కూడా నేను చంపేస్తానని యెజబేలు పూనుకున్నది. ఏలియా ఏమి చేశాడు అని అంటే, అది ఆమె ఎప్పుడైతే ఆ దేశంలో ఉన్నటువంటి దేవుని ప్రవక్తలను చంపేస్తున్న సందర్భంలో దేవుడు ఏలియాని ఏర్పాటు చేసుకున్నాడు. ఏలియాని రోషము కలిగిన వాడు ఏలియా. అద్భుతంగా దేవుని పక్షమున నిలబడి ఈ యెజబేలు ఏదైతే అబద్ధ ప్రవక్తలను పెంచి పోషిస్తుందో, యెజబేలుకు 400 మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. తర్వాత ఆషరాదేవి అనేటువంటి ఇంకొక దేవత ఆ దేశంలో నిలబెట్టాడు. ఆ యొక్క బయలు ప్రవక్తలు 450 మంది. మొత్తము 850 మంది అబద్ధ ప్రవక్తలు యెరూషలేములో దేవుని ప్రజల మధ్య ఉండి ప్రజలని సత్యమును నడిపించకుండా అబద్ధముతో పెంచి పోషించే విధానంలోకి తీసుకెళ్తుంది ఈ యొక్క యెజబేలు. చూడండి, ఆ సమయంలో
18వ అధ్యాయము మొదటిగా చూడండి. 18వ అధ్యాయంలో యెజబేలుకు సంబంధించిన ప్రవక్తలు 400 మంది ఉన్నారని 4వ వచనంలో కనబడుతుంది. యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయిచుండగా గుహకు ఏబది వేసి మంచు అని చెప్పి చదువుకున్నాం కదా, 19వ వచనం. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజబేలు పోషించుచున్న బయలుదేవతా ప్రవక్తలు 480 మందిని, ఆశరాదేవి ప్రవక్తలు 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పెను. అంటే ఆ దేశంలో సత్యమును బోధించేటువంటి దేవుని ప్రవక్తలందరినీ చంపివేస్తూ అబద్ధములు పోషించేటువంటి అబద్ధ ప్రవక్తలను యెరూషలేము ప్రజల మధ్యన పెంచుతుంది ఈ యెజబేలు. అప్పుడు రోషము కలిగినటువంటి ఏలియా వచ్చి ఆ అహాబు రాజుతో ఒక మాట చెబుతూ, అయ్యా నీ యొక్క ప్రవక్తలందరినీ రేపు కర్మేలు పర్వతం దగ్గరికి తీసుకొనిరా, ఈ ప్రజలందరినీ తీసుకొని రండి, ఏది దేవుడో అక్కడ మనం తెలుసుకుందామని రోషము కలిగి దేవుని పక్షమున నిలబడినటువంటి ఏలియా ప్రవక్త. కనుక ఆ 850 మంది ఒక దిక్కు, ఏలియా ఒక దిక్కుండి కర్మేలు పర్వతం మీద 2 బలిపీఠాలు కట్టి 2 ఎద్దులను వధించి ఆ సందర్భంలో వారికే మొదట అవకాశం ఇచ్చి ప్రార్థన చేయమని సాయంకాలం వరకు వారు ప్రార్థన చేస్తుంటే ఆ బయలు రాలేదు, ఏది రాకుండా అలాగనే ఆగిపోయింది. అప్పుడు సాయంకాల నైవేద్యం అర్పించే సమయానికి ఏలియా లేచి బలిపీఠము కట్టి తనకు ఒక ఎద్దుని వధించి దాని మీద మాంసం పెట్టి నీళ్లు పోసి అన్ని రకాలుగా చేసి సాయంకాలమున దేవునికి ప్రార్థన చేస్తుంటే ఆకాశములో నుంచి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క అగ్ని దహన బలి అంత బలిపీఠాన్ని కాల్చివేసింది. ఎప్పుడైతే అది చూశారో ప్రజలందరూ యెహోవా దేవుడు, యెహోవా దేవుడు అని మళ్ళీ అందరూ దేవుని వైపు తిరగడము మొదలు పెట్టారు. అప్పుడు ఈ ఏలియా రోషము గలవాడై లేచి ఆ 850 మంది యెజబేలు ప్రవక్తలందరినీ కెరీతు వాగు దగ్గర కోసి చంపాడు. ఈ చంపిన విషయము యెజబేలుకు తెలుసుకొని ఆ యెజబేలు అప్పుడు ఏలియాతో ఆ వర్తమానం పంపింది, నీవు రేపటి దినమందు నేను నిన్ను చంపేస్తాను, నా ప్రవక్తలను ఏ విధంగా చంపావో నేను నిన్ను కూడా చంపుతానని ఒక వర్తమానం పంపించినప్పుడు ఏలియా అక్కడి నుంచి పరిగెత్తుకొని వెళ్ళి ఒక రాత్రి ఒక దినం ప్రయాణం వెళ్ళి ఒక కొండకు చేరి అక్కడ ఉంటాడు. అద్భుతంగా ఉంటుందండి దేవుని యొక్క సేవకుని పట్ల దేవుని ఉద్దేశం ఏ విధంగా ఉంటుందో ఆ యొక్క ఏలియాని గురించి మనం తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది సేవకుల గురించి రాయబడ్డది, కానీ ఈ ఏలియా గురించి ప్రత్యేకంగా స్పెషల్గా దేవుడు రాయించాడు. ఎందుకంటే అతడు రోషము కలిగిన వాడు. తన కొరకు అగ్ని రథాలు, అగ్ని గుర్రాలనే పరలోకములో నుంచి దేవుడు తన కొరకు పంపించి తనను ఈ భూమి నుంచి తీసుకెళ్ళాడు. కాకులతో అతనికి ఆహారం పంపించే విధంగా ఏర్పాటు చేశాడు. తర్వాత దేవదూత దిగి వచ్చి అతనికి ఆహారం తీసుకొచ్చిన విధంగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక సారేపత విధవరాల దగ్గరికి పంపించి అక్కడ అతడు పోషించే విధంగా ఏర్పాటు చేశాడు. ఎందుకంటే అతడు సత్యమునకు స్తంభముగా ఉండి దేవుని పక్షమున నిలబడి ఆ ఇశ్రాయేలుల మధ్యలో ఏదైతే ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు పెంచి పోషిస్తుందో ఈ యెజబేలు వారందరిని నిర్మూలం చేశాడు. అంతేకాకుండా యెజబేలు ఇంకొక తప్పిదం ఏంటిదనంటే, నాబోతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎక్కడ? యెరూషలేములో. నాబోతు ఉన్నటువంటి ఒక మంచి స్థలం ఉంది, అతని మంచి ద్రాక్ష తోట ఉంది. ఈ అహాబు రాజు తన ఇంటిని ఆనుకొనే ఉందట ఈ తోట. ఈ అహాబు రాజు వెళ్ళి ఆ నాబోతు అంటున్నాడు, అయ్యా నీ స్థలము నాకు ఇయ్యవా, నాకు ఇంటి పక్కకుంటే ఉన్నది, నాకు అన్ని విధాల ఉపయోగపడుతుందని ఈ యొక్క అహాబు రాజు వెళ్ళి నాబోతును అడిగాడు. అప్పుడు నాబోతు అంటాడు, అయ్యా ఇది నా తండ్రి కష్టార్జితము, నేను దీన్ని ఎవరికి ఇయ్యను, నాది నేనే ఉంచుకుంటానన్నప్పుడు ఈ అహాబు రాజు ఇంటికి వెళ్ళి అతడు
అన్నం తినకుండా నేను రాజునై ఉన్నప్పుడు నా మాట వినకుండా నాకు తిరుగుబాటుతనం చేశాడు అని ఆ యొక్క అహాబు రాజు పడుకుంటే ఈ యెజెబెలు వెళ్ళి, ఏందయ్యా ఇలాగున్నావు, అన్నం తినలేదు, స్నానం లేదు, ఎందుకు ఇలా ఉన్నావు అంటే, అతన్ని రాజునై ఉన్నప్పటికీ నా మాట ఆ యొక్క నాబోతు వినకుండా తన తోట నాకు ఇయ్యనన్నాడు అని చెప్పినప్పుడు ఈ యెజెబెలు ఇద్దరు వ్యక్తులను తప్పు మాటలు చెప్పి నాబోతుని చంపించింది. ఇది 4వ తప్పు. తప్పుడు సాక్షులను నిలబెట్టి తప్పుడు పద్ధతిలో నాబోతును చంపించి తన ద్రాక్ష తోటనంతా వారి వశములో చేసుకున్నది, లాక్కొన్నది. ఇది మనకు మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో కనబడుతుంది. మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. ఇక్కడ ఈ యొక్క 21వ అధ్యాయంలో దీని భావం అంతా కనబడుతుంది. కానీ ఇందులో ఒక విషయం మీకు చూపించి నేను ముందుకెళ్తాను. చూడండి, అహాబు పేరట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీదులో వ్రాయించినదేమనగా, ఉపవాస దినమున జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల యుద్ధ నిలవబెట్టి నీవు దేవుని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు ఆయన మీదట అతన్ని బయటకు తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి. అతని పట్టణపు పెద్దలు పట్టణమందు నివసించు సామంతులను యెజెబెలు తమకు పంపిన తాకీదు ప్రకారము జరిగించి, ఎట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతు జనుల ఎదుటను నిలువబెట్టించిరి. అప్పుడు పనికి వాళ్ళ 2 మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవునిని రాజును దూషించనని జనుల పక్షమున నాబోతు మీద సాక్ష్యము పలకగా వారు పట్టణము బయటకి అతన్ని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజెబెలునకు వర్తమానం పంపిరి. ఇలా అతడు ఒక అబద్ధాన్ని సృష్టించి పెట్టింది యెజెబెలు. కేవలము ఆస్తి కొరకు, కేవలము డబ్బు కొరకు, తనకున్నటువంటి భూమిని లాక్కోవడం కొరకు అన్యాయంగా నాబోతుని చంపించింది యెజెబెలు. ఈ 4 తను చేసిన చెడ్డ క్రియలను బట్టి దేవుడు మళ్ళీ ఏలియాకు దగ్గరికి పిలిపించి ఆ ఏలియా చేత యెజెబెలు గురించి, అహాబు గురించి ఒక మాట ప్రవచనం విడుదల కలుగజేశాడు. ఏంటిదంటే, అయ్యా మీరు చేసిన తప్పిదమును బట్టి ఒక నిరపరాధిని మీరు చంపారు, నిరపరాధి రక్తాన్ని మీరు చిందించారు కనుక ఏ రక్తాన్ని అయితే మీరు చిందించారో మీ రక్తమును కుక్కలు నాకుతాయి, మీరు కూడా అలాగనే చంపబడతారు అని ఈ ఏలియా ఈ యొక్క ప్రవచనము ద్వారా వారిద్దరిని గద్దించాడు. అప్పుడు ఈ అహాబు రాజు రామోత్ కిలా మీదికి యుద్ధానికి పోయి అక్కడ చచ్చిపోతే అతని రక్తాన్ని కుక్కలు నాకుతాయి. ఇది మనకు 22వ అధ్యాయంలో కనబడుతుంది. తర్వాత ఈ యెజెబెలు గురించి మనం ఆలోచన చేస్తే 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 30వ వచనంలోకి రండి. ఇప్పుడు ఈ యెజెబెలు 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 30వ వచనాన్ని మనము చూసినట్టయితే అక్కడ ఈ యెజెబెలు చావును గురించి వ్రాయబడి ఉన్నది. చూడండి, యేహూ ఇశ్రాయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా యేహూ గుమ్మముల ద్వారా ప్రవేశించెను. ఆమె అతనిని చూసి, నీ యజమానుని చంపినవాడా, జిమ్రి వంటి వాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూసి నా పక్షమందున్న వారెవరని అడగగా 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూసిరి. దీనిని క్రింద పడదోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రిందికి పడదోసినందున
దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను. మరియు గుర్రముల చేత అతడు దాన్ని త్రొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు కుమార్తె గనుక రాజు కుమార్తె గనుక మీరు వెళ్ళి దానిని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞయ్యగా వారు దానిని పాతిపెట్టబోయిరి. అయితే దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏమీయూ కనబడలేదు. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అట్లడిగిన నేను, ఇది యెజెబెల్ అని ఎవరును గుర్తుపట్టలేకుండా ఇశ్రాయేలు భూభాగమందు కుక్కలు యెజెబెలు మాంసమును తినును. యెజెబెలు యొక్క కళేబరము ఇశ్రాయేలు భూభాగమందు పెంటవలె నుండును అని తన సేవకుడును తిప్పియుడగు ఏలియ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక రాణి, ఒక రాజ్యానికి రాణి తను చేసిన దోషక్రియలను బట్టి, తను చేసిన పాపక్రియలను బట్టి దేవుడు దానికి ఆ విధమైన మరణాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఆ యొక్క పైనుండి కిందికి త్రోసివేయబడ్డాడు ఏహు కాలములో. దాని రక్తము కుక్కలు నాకేదట. కుక్కలు నాకే విధంగా దేవుడు దానికి తీర్పు విధించాడు. ఎందుకు ఈ విషయాలు? అక్కడ చచ్చిపోయిన యెజెబెలు ఇప్పుడు ఎక్కడ కనబడుతుందట? ఈ తుయతైర సంఘములో కనబడుతుంది. అక్కడ చచ్చిపోయినటువంటి యెజెబెలు చచ్చిపోయింది, కానీ యెజెబెలుని వాడుకున్న దురాత్మ చావలేదు. యెజెబెలు శరీరధారిగా ఉన్నప్పుడు యెజెబెలును ఏ దురాత్మ వాడుకొని దేవుని ప్రవక్తలను చంపిస్తూ, దేవుని ప్రజలను హింస చేస్తూ, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు చేయించిందో ఆ దురాత్మ చచ్చిపోలేదు. కనుక ఆ దురాత్మ ఇప్పుడు ఎక్కడ కనబడుతుంది మనకు అంటే, ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నటువంటి తుయతైర సంఘములో కనబడుతుంది. ఆ కనబడుతున్నటువంటి ఆ యెజెబెల్ స్త్రీని గురించి దేవుడు ఆ సేవకునితో చెప్పుతున్నాడు, అయ్యా నీవు మంచి క్రియలే చేస్తున్నావు, మంచి ప్రేమ కలిగి ఉన్నావు, సహనము కలిగి ఉన్నావు, మంచి ఓర్పు కలిగి ఉన్నావు, కానీ నేను నీ మీద ఒకటి తప్పు మోపవలసి వచ్చింది అన్నాడు దేవుడు. ఏంటిదా తప్పు అనంటే, నీవు యెజెబెల్ అనే స్త్రీని ఉండనిస్తున్నావు అన్నాడు. ఆ ఉండనిచ్చుకుంటూ ఏం చేస్తున్నాడట? విగ్రహమునకు బలి అర్పించిన దాన్ని తినుటకును అన్నాడు. అది అక్కడ ఆ సేవకుడు చేస్తున్న పొరపాటు ఏంటిదో మీరు గమనించండి, తప్పేంటిదో గమనించండి అని మనము ఆలోచన చేస్తే, ఆ తుయతైర సంఘంలో ఉండి అక్కడ ఏమి చెడ్డ క్రియలు చేస్తుందట అది అని అంటే, చదువుకున్న వచ్చిన భాగంలో అది చేస్తున్న చెడ్డ క్రియలు ఏంటి? అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందునొల్లదు. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారిని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరేంద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీయు తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి నీ వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను అన్నాడు. దేవుని సంఘములో అది చేస్తున్న క్రియలు ఏ విధంగా ఉన్నాయంటే, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అన్నాడు. మొదటిగా ఈ రోజుల్లో సేవకులు కూడా, దేవుని సంఘములో ఉండే దేవుని పిల్లలు కూడా అది మనము చేయకొద్దు, తినద్దు అని దేవుడు చెప్తే, ఏం కాదులే ప్రార్థన చేసుకొని తింటే పరసపడుతుందిలే అనుకొని తినేటువంటి వారు ఉన్నారని దేవుడే చూసి ఈ యొక్క ఆ సేవకునికి హెచ్చరిక చేయిచున్నాడు. ఈరోజు కూడా విగ్రహములకు బలి అర్పించిన వాటిని మనము తినకూడదు. జారత్వములు చేసే సేవకులు కూడా ఉన్నారని దేవుడే ఇక్కడ ఈ గ్రంథంలో రాయించాడు. జారత్వములు జరుగుతున్నవి.
విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినుటకును అది నా దాసులకే బోధిస్తున్నదంట. అంటే దేవుని బోధ బోధించవలసినటువంటి సేవకులు దేవుని బోధను పక్కకు పెట్టి, సత్యవాక్యాలను పక్కకు పెట్టి, అసత్యమైనటువంటి మాటల చేత ప్రజలను పాపములో పడేసే విధంగా బోధ చేయిస్తున్నారు. ఆ యొక్క విగ్రహములకు బలి అర్పించి తినండి అని కొన్ని సందర్భాల్లో కనబడుతుంది. జారత్వాలు చేయిస్తున్నారు. దాసులకు బోధిస్తుందు అని అంటే, దాసులు అంటే ఎక్కడ సేవకులు ఎక్కడ తయారవుతారు ఈ రోజులలో? బైబుల్ కాలేజీలలో సేవకులు తయారయ్యేటువంటి విధానం కనబడుతుంది. కనుక అది బైబుల్ కాలేజీలలో వెళ్ళి సిస్టర్ వేసుకుందట ఈ యెజబేలు. కనుక యెజబేలు బోధ అనేది ఒకటి మనకు ఈ యొక్క భూమి మీద అక్కడక్కడ కనబడుతుంది. వ్యభిచారము అన్నాడు, విగ్రహారాధన అన్నాడు. విగ్రహారాధన అంటే ఈ విగ్రహమునకు మనం ముక్కడము కాదు, ఆధ్యాత్మికంగా. పౌలు గారు దానికి విగ్రహారాధన అంటే ఏంటిదో ఒక అర్థం చెప్పాడు. కొలస్సీ పత్రికలోకి రండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలోకి వస్తే విగ్రహారాధన అంటే ఏంటిదో అక్కడ మనకు అపోస్తలుడైన పౌలు గారు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను సంపివేయుడి అన్నాడు. ఇప్పుడు విగ్రహారాధన అంటే దేని కూడా చెబుతున్నాడు పౌలు గారు? ధనాపేక్ష. అంటే ధనము మీద మనసు పెట్టి ఈ రోజులలో సేవకులు ఎక్కువగా బోధ చేయిస్తున్నారు. ధనము సంపాదించుకోవాలని ఆరాటపడుతున్నారు. ధనము 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 అని ఎక్కువగా ధనం అనేది ఒక విగ్రహారాధన అని అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క కొలస్సీ సంఘానికి తెలియజేస్తున్నాడు. కనుక సేవకులు చాలా ఈ రోజుల్లో మనం పరీక్షిస్తే ధనము ధనము ధనమని దాని మీదికే వారి మనసులు ఎక్కువగా పోనిస్తున్నారు, కానీ ఆత్మల కొరకు పోనిచ్చేవారు లేరు. ఆత్మలు సంపాదించదాము, ఆత్మలను అభివృద్ధి పరుస్తాము, ఆత్మలను కందాము, అన్ని జనుల రక్షణ నడిపిద్దామన్నటువంటి మనసు తక్కువైపోతుంది. ఈ ధనాపేక్ష అనే విగ్రహారాధనలో పడిపోతున్నారు. కనుక యెజబేలు మనకు తెలియకుండానే ఈ యెజబేలు అనేటువంటిది అలనాడున్నటువంటి ఆ దురాత్మ అది తెలియకుండానే ధనాపేక్ష మీదికి మనసు కలిగేసి ప్రజలను ధనము సంపాదించుకోవడం కొరకు ఎక్కువగా ప్రేరేపిస్తుంది. కనుక ధనము గురించి దేవుడు చాలా విషయాలు మాట్లాడాడు. ధనము గురించి అనేక చోట్ల ప్రభు కూడా చాలా విషయాలు చెప్పాడు. మనం ధనం ఎక్కడ సంపాదించుకోమన్నాడు ప్రభు? పరలోకములో మీ ధనమును సంపాదించుకోండి అన్నాడు. భూమి మీద మీ ధనము సంపాదించుకోకండి అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనములో ప్రభు చెప్పిన మాట ఇక్కడ మీరు ఒకసారి గుర్తు చేసుకోనండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనాన్ని మీ ముందు ఉంచుతున్నాను, చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు చెప్పుతున్నాడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మట అయినను తుప్పు అయినను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిల్లరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయమును ఉండును అన్నాడు. ధనం ఎక్కడుంటే అక్కడ హృదయము ఉంటుందండి. పరలోకంలో నీ ధనము సమకూర్చుకో అని చెప్పాడు, ప్రభు చెప్పాడు. దానికి వ్యతిరేకంగా ఈరోజు యెజబేలు ఏం చెప్పుతుంది? విగ్రహారాధనైన ధనాపేక్ష అన్నాడు. అంటే ఈ విగ్రహారాధనైన ధనాపేక్ష అనేది ఒక విగ్రహము లాంటిది. అప్పుడేమో ఆ విగ్రహమును కట్టించి వాళ్ళని పూజ చేసే విధంగా నేర్పించింది ఈ యెజబేలు. ఎందుకంటే దేవుని యొక్క యెరూషలేము పట్టణంలో పరిశుద్ధుల మధ్య ఒకే ఒక మందిరం ఉన్నది దేవునికి, అద్భుతమైన సొలొమోను కట్టించిన మందిరం. దాన్ని పక్కకు పెట్టించి దాని స్థానంలో ఆ యొక్క
ఆశరాదేవికి బయలుకు దేవతలు కట్టించే విధానంగా గుళ్ళు కట్టించే విధంగా ప్రేరేపించింది ఈ యెజబేలు. ఇప్పుడు అది కాదు కావలసింది, ధనం అనే విగ్రహారాధన వైపు సేవకులను మళ్లిస్తుంది. ఇంకొక విషయం గలతీ పత్రిక కూడా చూడండి, 6వ అధ్యాయంలో ఒక మాట, మళ్ళీ పౌలు గారు అక్కడ కూడా ఒక మాట చెప్పాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో చూశారండి? మొదటి 6వ గలతీగా తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉన్నాము. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనురి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ధనవంతులగుటకు ఎవరైతే పని ఉరిగొల్పుతున్నది, నువ్వు ధనం సంపాదించుకో, ఆస్తులు సంపాదించుకో, నువ్వు ఇల్లు కట్టుకో, రకరకాల లగ్జరీ జీవితం జీవించమని ఈ యెజబేలు సేవకులను ప్రేరేపిస్తుంది. కనుకనే అక్కడ ఆ దేవుడు ఆ తుయతైర సంఘముల సేవకునికి అదే హెచ్చరిక చేస్తున్నాడు. అయ్యా, అది విగ్రహారాధన చేయించే విధంగా దాన్ని ప్రేరేపిస్తుంది. విగ్రహములకు బలి అర్పించే వాటిని తినడానికి ప్రేరేపిస్తుందట. అలాంటి వారు కూడా కొందరు వచ్చారు. విగ్రహములకు బలి అర్పించండి, తినండి అని చెప్పే వారు కూడా ఉన్నారని మనకు ఇదే తిమోతి పత్రికలో 4వ అధ్యాయంలో రాయబడి ఉంది. చూడండి, ఇదే తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉన్నది. చూడండి, చదువుతున్నాను. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుసు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటి తినుట మానవలనని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకున్న ఎడల ఏదియు నిషేధదగినది కాదు. ఎలయనగా అది దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది అన్నాడు. కనుక ఇలాంటి వారొచ్చి విగ్రహములకు బలర్పించిన వాటిని తినండి అని చెప్పేవారు కూడా ఉన్నారట. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనము చదువుతున్నాను. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్టు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి అని చెప్పుకుంటూ ఇవన్నీ మనకు దృష్టాంతముగా ఉన్నాయని చెప్పుకున్నాడు. కాగా ఈ యొక్క విషయములు మనం ఇక్కడ చూసినట్టయితే 15వ వచనము 14 చదువుతున్నాను. కాబట్టి నా ప్రియురారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోవుడి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వాదపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పంచుకొనుటయే గదా. మనము విరుచు రొట్టె తినుట
క్రీస్తులో పాల్పొచ్చుటే కదా, మనమందరము ఒక రొట్టెలో పాలు పొందుతున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులు మనం కూడా ఒక్క శరీరమై ఉన్నామని చెప్పుకుంటూ 19వ వచనంలో మాట చెప్పుతున్నాడు. ఇక నేను చెప్పునదేమి, విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములలో ఏమైనా ఉన్నదని చెప్పేదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలిపారు ఒకటి నాకు ఇష్టం లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్లలోనిది ఉన్న వాటిలోను దయ్యముల బల్ల మీద ఉన్న వాటిలోను కూడా పాలు పొందనేరరు అన్నాడు. అంటే ఇక్కడ రెండు విషయాల్లో ప్రభు మనకు తెలియజేస్తుంది. దేవుని బల్లలో పాలు పొందేవారు ఉన్నారు, దయ్యపుల బల్లలో పాలు పొందేవారు ఉన్నారు. కనుక అన్యజనులు చేయవలసినది సంఘములోకి తీసుకొచ్చి యెజబేలు విగ్రహములకు బరర్పించిన వాటిని తినడానికి ప్రేరేపిస్తుంది. అది జరుగుతుంది, మనం అక్కడక్కడ చూస్తున్నాము. ఏం కాదు, ప్రార్థన చేసుకొని తింటే పరిశుద్ధపరచబడుతుందని బోధించేవారు ఉన్నారు. కానీ అలా తింటే దేవునికి కోపము తెప్పించే వారముగా ఉంటాం. దయ్యపుల బల్లలో మనం పాలు పొందొద్దు అంటున్నాడు. ఆ దయ్యపుల బల్లలో పాలు పొందించే విధముగా ఈ యెజబేలు సంఘములో దూరి కొందరికి నేర్పిస్తున్నది, బోధ చేయిస్తున్నదట. కనుక దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, ఈ దినాల్లో మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటిదంటే, యెజబేలు అనే స్త్రీ ఇప్పుడు సంఘాలలో దూరి అది దేవునికి విరోధంగా తయారు చేస్తుంది. ఎక్కువగా ధనము సంపాదించుకోవడం కొరకు సేవకులను ప్రేరేపిస్తుంది. అంతేగాని ఈరోజు మనం సమాజంలో అక్కడక్కడ చూసినట్టయితే ధనం అనే వ్యామోహం కొరకే చాలా మంది సేవకులు కనబడుతున్నారు. కానీ ఆత్మలు సంపాదిస్తాము, ఆత్మల కొరకు భారం కలిగి వెళుదాము అని ఒకరు కూడా ప్రయాసపడము లేదు. దేవుడేమో రాకడ దగ్గర అవుతుంటే నా ఆత్మలు నశించిపోతున్నాయి కనుక అందరు వెళ్ళి సువార్త చెప్పి ఆత్మలు కనండి అని సేవకులకు చెప్తే ఈ ఆత్మలు కనడం తక్కువైపోతుంది. దేవుని యొక్క వాక్యము ఉన్నదున్నట్లుగా బోధించేవారు కరువైపోతున్నారు. కల్పన కథలు చెప్పి, కవ్వించే కథలు చెప్పి ఆ విధంగా ప్రజల ద్వారా ధనము సంపాదించుకునే కాలం వచ్చేసింది అన్నాడు పేతురు గారు కూడా. ఆ వచనం కూడా చూపించి నేను ముగిస్తాను. చివరి వచనము 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట పేతురు గారు ఎప్పుడో రాశాడు. ఆ మాటని మీరు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము చూడండి. 2వ వచనం చదువుచున్నాను, లేక పసునం చదువుచున్నాను. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి శేషలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషించబడును. వారు అధిక లోపులై కల్పన వాక్యములను చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధించబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కొనికి నిద్రపోదు అంటున్నాడు. ఎప్పుడో ఈ యొక్క పేతురు గారు రాసి పెట్టాడు, కడవరి దినాల్లో ఇలాంటి వారు రాబోతున్నారయ్యా, కల్పనా కథలు చెప్పి కవ్వించి నవ్వించి మీ వలన లాభం సంపాదించుకునేవారంటే ధనము సంపాదించుకునేవారు రాబోతున్నారు. కనుక వారు సత్య మార్గాన్ని అనుసరించి నడిచేవారు కాదు, బోధించేవారు కాదంటున్నాడు. కనుక దేవుని సంగమా, ఏది దేవుని సంబంధమైనదో ఏది దేవుని సంబంధమైనది కాదో మనం పరీక్షించుకోవాలంటే మనకి లేఖనమే ఆధారము. ఈ వాక్యములో ఉన్నదున్నట్లు బోధించి వారిని సరిచేసే వ్యక్తులు నిజమైన సత్యాన్ని బోధించేవారైతారు. వాక్యముకు వెలుపల నుంచి బోధించే బోధకులు చాలా మంది ఉన్నారు. వాక్యము చెప్పకుండా కల్పనా కథలు చెప్పి కవ్వించి నవ్వించేవారు వస్తారని ఎప్పుడో పేతురు గారు రాయించి పెట్టారు. మీ వలన లాభము సంపాదించుకుంటారని. అలాంటి వారు కూడా ఈ యొక్క యెజబేలు బోధలో ఉన్నట్టే, యెజబేలు వారికి బోధ చేసినట్టే. కనుక దేవుని సంగమ, దేవుని పిల్లలారా,
యెజబేలు అనేటువంటి స్త్రీ సంఘాలకు చొరబడి ఉంది. సంఘాలలో చొరబడి విశ్వాసులను సత్యము నుంచి తప్పించే విధంగా అది ప్రయత్నం చేయుచున్నది. అలనాడు ప్రవక్తలను పెంచినట్టుగా అబద్ధ బోధకులను పెంచుతుంది. ఈ రోజులలో అబద్ధ బోధకులు లోకములోకి వచ్చారు, అబద్ధ ప్రవక్తలు వచ్చారు. వారు లాభము సంపాదించుకోవడం కొరకు, వారు బ్రతకడం కొరకే వస్తున్నారు, ఈరోజు సేవ చేస్తామంటూ ఉన్నారు. కానీ 4 ఆత్మలను సంపాదించి అన్యజనులకు సువార్త చేసి ఆత్మలను సంపాదించి పరలోకంలో నా దేవుని దగ్గర మంచి జీతం సంపాదించుకుంటా బహుమానము సంపాదించుకున్నటువంటి విధానంలో ఈరోజు సేవ జరగడం లేదు. ఈరోజు నిజముగా దేవుని సేవకులందరూ ఏక మనసు కలిగి సత్యవాక్యాన్ని ఉన్నట్లుగా బోధించుకుంటూ వెళితే సమాజంలో ఎప్పుడో మన భారతదేశము రక్షణలోకి వచ్చేది. కనుక ఈరోజు సేవకుల మధ్యనే ఐక్యత లేకుండా పోతుంది, ప్రేమ లేకుండా పోతుంది. ఒకరి పట్ల ఒకరికి భిన్నాభిప్రాయాలు కలుగుతున్నవి, ద్వేషాలు పెరుగుతున్నాయి, కోపాలు పెరుగుతున్నాయి. కారణం ఏమిటి అనంటే దేవుని ఆత్మ కలిగిన వారందరూ ఎప్పుడు సమాధానపరిచేవారుగా ఉంటారు. దేవుని ఆత్మ లేకుండా ఈ యొక్క యెజబేలు ఆత్మ ఉన్నటువంటి వారు విభేదాలు కలుగజేసేవారుగా ఉంటారు, ఒకరినొకరు ద్వేషించేవారుగా దూషించేవారుగా ఉంటారు. అలనాడు యెజబేలు ఏదైతే దేవుని ఆత్మలను దేవుని ప్రవక్తలను చంపేస్తూ అబద్ధ ప్రవక్తలను పెంచి పోషించినట్టుగా ఈరోజు యెజబేలు కూడా ఈ యొక్క సంఘాల్లో దూరి అబద్ధ సేవకులను పెంచి పోషిస్తుంది. సత్యమైన సేవకులు మరుగైపోతున్నారు. వాక్యం ఉన్నదున్నట్లుగా బోధించే సేవకులు కనుమరుగైపోతున్నారు. కనుక ప్రార్థన చేయాలి మనము, అయ్యా సత్యాన్ని బోధించే సేవకులు లేవాలి, వాక్యాన్ని ఉన్నదున్నట్లుగా బోధించే సేవకులు లేపండి. అది కనిపెట్టి యెజబేలు అనేది సంఘంలో నుంచి మనం వెళ్ళగొట్టే ప్రయత్నం చేయాలి. ఏలియా లాంటి వారు లేవాలి ఈ దినములో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలనాడు ఒక్క ఏలియా ఎంతమంది అబద్ధ ప్రవక్తలను చంపేసినట్టుగా అసత్యాన్ని బోధించే సేవకులు చంపబడినట్లుగా ఉండాలంటే ఏలియా లాంటి సేవకులు ఈ దినాలలో మళ్ళీ లేవాలి. అప్పుడు యెజబేలు చంపబడుతుంది, యెజబేలు దురాత్మ చంపబడుతుంది. అప్పుడు సత్యవాక్యము ప్రజల్లోకి వెళ్తుంది. కనుక ఏలియా లాంటి వారి సేవకులు ఈ అంత్య దినాల్లో లేవాలి. మోషే లాంటి వారు లేవాలి, పేతురు లాంటి వారు లేవాలి, అపోస్తలులైన పౌలు లాంటి వారు లేవాలి. అలాంటి వారు లేస్తే సంఘము విస్తరించబడుతుంది, సత్యవాక్యము ప్రజల్లోకి వెళ్తుంది. దాని కొరకు మనము సిద్ధపడగలిగి ప్రార్థన చేసి సంఘాలలో పనిచేస్తున్న యెజబేలును లయం చేసేవారుగా ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.